శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముందుగా నేటి పంచాంగ వివరాలు పరిశీలిద్దాం. ఫిబ్రవరి 25 బుధవారం దినఫలాన్ని పరిశీలిస్తే నవమి తిథి ఉంది. రోహిణీ నక్షత్రం మధ్యాహ్నం 1:38 వరకు ఉంది. ఆ తర్వాత మృగశిర నక్షత్రం వచ్చింది. బుధవారం రోహిణీ నక్షత్రంతో కలిసి వస్తే శుద్ధి యోగం ఉంటుంది. ఈ శుద్ధి యోగం కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది. అంటే మధ్యాహ్నం 1:38 లోపు 12 రాసుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా, ప్రయాణాలు విజయవంతం అవుతే పనుల్లో విజయం చేకూరుతుంది. మధ్యాహ్నం 1:38 తర్వాత మృగశిర నక్షత్రం వచ్చింది. బుధవారం మృగశిర నక్షత్రంతో కలిసి వస్తే అమృత యోగం ఉంటుంది. ఈ అమృత యోగం కూడా కార్యసిద్ధిని కలిగింపజేస్తుంది. అంటే ఈరోజు ద్వాదశ రాశుల వాళ్ళు ముఖ్యమైన పని మీద బయటికి వెళ్ళినా, ముఖ్యమైన ప్రయాణాలు చేసినా, ప్రయాణాల పరంగా విజయం చేకూరుతుంది. పనుల్లో మంచి లాభం సిద్ధిస్తుంది. అలాగే రాశి చక్రం చార్ట్లో గ్రహాల స్టేటస్ తీసుకుంటే బుధవారానికి అధిపతి అయిన బుధుడు కుంభరాశిలో శనింట్లో ఉన్నాడు. ఇది అనుకూలమే కాబట్టి విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగం ఈ 3 రంగాల్లో ఉన్న వాళ్ళు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటే ఆ నిర్ణయాలు చక్కటి అనుకూల ఫలితాలను కలిగింపజేస్తాయి. అలాగే రోహిణీ నక్షత్రానికి అధిపతి అయిన చంద్రుడు వృషభ రాశిలో శుక్రుడి ఇంట్లో ఉన్నాడు. ఇది కూడా అనుకూలమే కాబట్టి ప్రేమ వ్యవహారాలు విజయవంతం చేసుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వాళ్ళు కొత్త కొత్త ప్రాపర్టీస్ కొనటానికి చేసే ప్రయత్నాల్లో కూడా మంచి అనుకూలత కనిపిస్తుంది. అలాగే మృగశిర నక్షత్రానికి అధిపతి అయిన కుజుడు కుంభంలో ఉన్నాడు. అంటే శనింట్లో, శత్రువింట్లో ఉన్నాడు. కాబట్టి ఎవరైనా సరే రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళకి కొద్దిగా ఒడిదుడుకులు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే సోదరులతో మాట్లాడేటప్పుడు కూడా ద్వాదశ రాశుల వాళ్ళు కొంచెం జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. కుజుడి శత్రుక్షేత్ర స్థితి వల్ల సోదరులతో విభేదాలు ఏర్పడే సూచనలు ఉన్నాయి. అలాగే నక్షత్ర బలాన్ని బట్టి కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ప్రధానంగా రోహిణీ నక్షత్రం మధ్యాహ్నం 1:38 వరకు ఉంది. ఈ రోహిణీ నక్షత్రం ఉన్న సమయంలో అన్నప్రాసన, నామకరణం, సీమంతం లాంటి కార్యక్రమాలు చేసుకోవచ్చు. బారసాల చేసుకోవచ్చు. అలాగే కంప్యూటర్ కోర్సులు నేర్చుకోవటానికి, జ్యోతిషపరమైన విద్యలు నేర్చుకోవటానికి రోహిణి అనుకూలిస్తుంది. అలాగే ముఖ్యమైన డాక్యుమెంటేషన్లు చేయించుకోవటానికి కూడా రోహిణీ నక్షత్రం మంచిది. అధికార పదవులు స్వీకరించడానికి కూడా రోహిణీ నక్షత్రం అనుకూలిస్తుంది. అలాగే యజ్ఞాలు, హోమాలు లాంటివి నిర్వహించడానికి కూడా రోహిణీ నక్షత్రం విశేషంగా అనుకూలిస్తుంది. అలాగే దైవ దర్శనాలకు అనుకూలం. వ్యాపారాల్లో ముఖ్యమైన క్రయ విక్రయాలు నిర్వహించడానికి కూడా రోహిణీ నక్షత్రం మంచిది. ఎదుటి వాళ్లతో గొడవలు ఉంటే ఆ గొడవలు సెటిల్మెంట్ చేసుకోవటానికి, గొడవలు చర్చల ద్వారా పరిష్కరించుకోవటానికి రోహిణీ నక్షత్రం అనుకూలిస్తుంది. మధ్యాహ్నం 3:38 వరకు రోహిణీ నక్షత్ర బలాన్ని బట్టి ఈ ముఖ్యమైన పనులన్నీ చేసుకోవచ్చు. అలాగే మధ్యాహ్నం 1:38 తర్వాత మృగశిర నక్షత్రం వచ్చింది. మృగశిర నక్షత్ర బలాన్ని బట్టి కూడా కొన్ని ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. మృగశిర నక్షత్ర బలాన్ని బట్టి ఎవరైనా సరే గణిత విద్యలు నేర్చుకోవటానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అలాగే కంప్యూటర్, స్పోకెన్ ఇంగ్లీష్ కోర్సులు నేర్చుకోవటానికి కూడా మృగశిర నక్షత్రం అనుకూలిస్తుంది. విదేశీయాన ప్రయత్నాలకు కూడా ఈ నక్షత్రం మంచిది. కాబట్టి నక్షత్ర బలాన్ని బట్టి ముఖ్యమైన పనులు చేసుకోండి. ద్వాదశ రాశుల వాళ్ళకి అనుకూల ఫలితాలు వస్తాయి. అలాగే ఈనాటి దినఫలం కార్యక్రమంలో 12 రాశుల వాళ్ళకి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. మేషరాశి వాళ్ళకి ఈరోజు ప్రతి పనిలో సుఖము, శాంతి, సౌఖ్యము ఏర్పడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. విందు వినోదపరమైన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. అలాగే ధనలాభం కలిగే సూచనలు ఉన్నాయి. అంటే రకరకాల మార్గాల్లో ధనం సంపాదించడానికి చేసే ప్రయత్నాలు మేషరాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వాళ్ళకి ఈరోజు బంధుమిత్రులతో అకారణంగా గొడవలు ఏర్పడే సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి బంధువులతో కానీ మిత్రులతో కానీ మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయాలి. అలాగే ఈరోజు సామాన్యమైనటువంటి ధనలాభం కలిగే సూచనలు వృషభ రాశి వాళ్ళకి కనిపిస్తున్నాయి. అద్భుతమైన ధనలాభం లేకపోయినా వృత్తిపరంగా ఎంతో కొంత, ధనపరంగా మాత్రం ప్రయోజనాలు పొందగలుగుతారు. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈరోజు మానసిక ఆందోళన చోటు చేసుకునే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. మనశ్శాంతి తక్కువగా ఉంటుంది. అటువంటప్పుడు మనస్సును ప్రశాంతంగా ఉంచుకునే ప్రయత్నం చేయాలి. అలాగే అప్పులు చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడే సూచనలు ఉన్నాయి. అలా జరగకుండా ఉండే ప్రయత్నం చేయండి. ఒకవేళ అప్పు చేయవలసి వచ్చినా పెద్ద మొత్తంలో కాకుండా తక్కువ మొత్తంలోనే అప్పు చేయటం మంచిది. అలాగే కొన్ని అనుకోని ఆపదలు ఎదురైనప్పటికీ మీ సమయస్ఫూర్తితో ఆ అనుకోని ఆపదల నుంచి మిథున రాశి వాళ్ళు సులభంగా బయటపడగలుగుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈరోజు
బంధుమిత్రులతో అకారణంగా గొడవలయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి బంధువులతో గాని, మిత్రులతో గాని మాట్లాడేటప్పుడు గొడవలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడే ప్రయత్నం చేయండి. అలాగే కొన్ని వ్యవహారాల్లో ఆందోళనకరమైన పరిస్థితులు చోటు చేసుకుంటాయి కాబట్టి అలా జరగకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకొని ముందడుగు వేసే ప్రయత్నం చేయాలి. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి ఈరోజు దూర ప్రాంతాలకు ప్రయాణం చేసే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. దూర ప్రాంతాలకు ప్రయాణాలు చేసి సింహరాశి వాళ్ళు ఆ ప్రయాణాల వల్ల మంచి ప్రయోజనాలు పొందగలుగుతారు. అలాగే శత్రువుల వల్ల కార్యహాని ఏర్పడుతుంది. తస్మాత్ జాగ్రత్త. సింహరాశి వాళ్ళు రహస్య శత్రువుల విషయంలో కొంచెం అప్రమత్తంగా ఉండండి. అలాగే అనారోగ్య భావనలు వెంటాడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆరోగ్యపరంగా ప్రత్యేకమైన జాగ్రత్తలు తీసుకోవాలి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈరోజు ప్రధానంగా గృహ సౌఖ్యం ఉంటుంది. అంటే ఇంట్లో ఉన్నటువంటి విభేదాభిప్రాయాలన్నీ కూడా సమసిపోతాయి. ఇల్లు కొనుక్కోవాలని గానీ, అమ్మాలని గానీ చేసే ప్రయత్నాల్లో కూడా చక్కటి అనుకూలత ఏర్పడుతుంది. శారీరకంగా, మానసికంగా కన్యా రాశి వాళ్ళకి కొంత ఒత్తిడి ఉంటుంది. ఆ ఒత్తిడిని అధిగమించే ప్రయత్నం చేయటం మంచిది. అంటే ఒత్తిడిని అధిగమించేలాగా మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవాలి. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈరోజు కొన్ని అనుకోని ఆపదలు ఎదురయ్యే సూచనలున్నాయి. అటువంటప్పుడు తెలివితేటలతో ఆ ఆపదల నుంచి బయటపడగలుగుతారు. అలాగే అప్పులయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి అటువంటప్పుడు చిన్న మొత్తంలో అప్పులు చేయండి. తులారాశి వాళ్ళు పెద్ద మొత్తంలో అప్పులు చేయొద్దు. కొన్ని సమస్యలు ఎదురైనప్పటికీ మీ సమయస్ఫూర్తితో తెలివితేటలతో ఆ సమస్యను పరిష్కరించుకోగలుగుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈరోజు రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అలాగే ధనప్రాప్తి యోగం కూడా ఉంది. వృశ్చిక రాశి వాళ్ళకి డబ్బు పరంగా ఈరోజు బాగా కలిసొచ్చే రోజుగా చెప్పుకోవాలి. కార్యసిద్ధి కూడా ఏర్పడుతుంది. ఏ పని అనుకున్నా ఆ పని సులభంగా దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈరోజు వాహన యోగం ఉంది. బండి కానీ కారు కానీ కొనుక్కోవటానికి చేసే ప్రయత్నాలు చాలా చక్కగా అనుకూలిస్తాయి. అనారోగ్య భావనలన్నీ తొలగిపోతాయి. ఆరోగ్యపరంగా మంచి ప్రయోజనాలు చేకూరతాయి. అలాగే గృహ సౌఖ్యం ఉంటుంది. ఇల్లు కొనుక్కోవాలని కానీ కట్టుకోవాలని కానీ చేసే ప్రయత్నాలన్నీ కూడా ధనుసు రాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈరోజు చెడ్డవాళ్లతో గొడవలయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. నీచులతో దుర్మార్గులతో అకారణంగా గొడవలయ్యే సూచనలు ఉన్నాయి కాబట్టి అలా గొడవలు అవ్వకుండా చాలా వరకు దుష్టులకు దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. సాధ్యమైనంత వరకు చెడ్డవాళ్ళకు దూరంగా ఉంటే మకర రాశి వాళ్ళకి ఈరోజు ఎలాంటి ఇబ్బందులు ఉండవు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈరోజు అప్పులు వసూలయ్యే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. రావాల్సిన మొండి బకాయిలన్నీ కొద్దిగా ప్రయత్నిస్తేనే వసూలవుతాయి. అలాగే ఈరోజు జాయింట్ వ్యవహారాల్లో అనుకూలత ఉంటుంది. అంటే భాగస్వామ్య వ్యాపారాలు చేసే వాళ్ళకి భాగస్వామ్య వ్యాపారాల పరంగా మంచి అనుకూల ఫలితాలు పొందగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈరోజు ఆదాయ మార్గాలు పెరుగుతాయి. అలాగే శుభ కార్యక్రమాలు నిర్వహించడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. శుభ కార్యక్రమ నిమిత్తమై ధనం కోసం ప్రయత్నిస్తే ఆ ధనం కూడా లభించే సూచనలున్నాయి. రకరకాల మార్గాల్లో ధనాన్ని సంపాదించడానికి చేసే ప్రయత్నాలు కూడా మీనరాశి వాళ్ళకి చక్కగా అనుకూలిస్తాయి. 12 రాశుల వాళ్ళు అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తి కావాలంటే, కార్యసిద్ధి లభించాలంటే ఇది ప్రధానంగా ఫాల్గుణ మాసంలో వచ్చే బుధవారం కాబట్టి విష్ణుమూర్తికి సంబంధించిన ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రాన్ని 21 సార్లు చదువుకొని వెళ్ళండి. అప్పుడు మీ పనుల్లో విజయం చేకూరుతుంది. ఓం నమో భగవతే విష్ణవే. ఈ మంత్ర జపం అనేది కార్యసిద్ధిని చాలా సులభంగా కలిగింపజేస్తుంది. అలాగే బుధవారం కాబట్టి ఉదయం 6 నుంచి 7 మధ్యలో, మధ్యాహ్నం 1 నుంచి 2 మధ్యలో, రాత్రి 8 నుంచి 9 మధ్యలో బుధహోర ఉంటుంది. బుధహోర ఉన్న సమయంలో వ్యాపారానికి సంబంధించిన ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు. ముఖ్యమైన ప్రయాణాలు చేయొచ్చు. అలాగే గణిత విద్యలు నేర్చుకోవడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తే బంగారం వ్యాపారం, వస్త్ర వ్యాపారం వీటిని ప్రారంభించడానికి కూడా బుధహోర అనుకూలిస్తుంది. హోరాకాలం బట్టి పనులు చేసుకుంటే సమస్త శుభ ఫలితాలు చేకూరుతాయి. ఇవి ఈనాటి దినఫలం కార్యక్రమంలో ముఖ్యమైన అంశాలు. మళ్ళీ తదుపరి దినఫలం కార్యక్రమంలో తిరిగి కలుసుకుందాం. ప్రతిరోజు 12 రాశుల వాళ్ళు రాశి ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అలాగే నక్షత్రాన్ని బట్టి పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలు ఏంటో తెలుసుకోవాలనుకుంటున్నారా? యోగాన్ని బట్టి ప్రయాణం చేసేటప్పుడు ఎలాంటి పరిహారం పాటిస్తే సమస్త శుభ ఫలితాలు పొందవచ్చో తెలుసుకోవాలనుకుంటున్నారా? హోరాకాలం బట్టి పాటించాల్సిన విధులు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మా మాచిరాజ్ భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.